ఉగ్రవాదులతో లింకు ఏపీటెకి అరెస్టు ఇటీవల బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలడం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. బ్యాగ్ తగిలించుకొని టోపీ పెట్టుకొని వచ్చిన ఓ వ్యక్తి కేఫ్లో ఓ మూలాన బాంబు పెట్టాడు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. ఈ క్రమంలో పలువురును అరెస్ట్ చేసింది. వీరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తేలింది. కాగా రామేశ్వరం కేఫ్ ఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా టెకిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అరెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బాంబు పేలుడు ఘటన జరిగినప్పటి నుంచి ఎన్ఐఏ అధికారులు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అనుమానితుల కదలికలపై దృష్టి సారించారు. పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అనంతపురంలో ఓ టెక్కీకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తాజాగా అతడిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన సోహెల్ అనే వ్యక్తి బెంగళూరులోని ఓ ఐటీఎస్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో అతడికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు అనుమానం. అంతేకాకుండా అతని బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తం డబ్బు నమోదైందని సమాచారం. ఈ క్రమంలో అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఆత్మకూరు వీధిలో ఉన్న సోహెల్ ఇంటిపైన ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. సోహెల్, అతని తండ్రి అబ్దుల్, ఇతర కుటుంబాల సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇటీవల సోహెల్ బ్యాంకు ఖాతాలోకి పెద్ద మొత్తం ఎలా వచ్చిందనే విషయాన్ని సోహెల్ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం సోహెల్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ ను అతనికి తరలించారు. ప్రస్తుతం సోహెల్ కు ఉగ్రవాదులతో సంబంధాలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.